మార్కెటింగ్ని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. అసలు అదానీ డేటా సెంటర్ అనుబంధంగా గూగుల్ డేటా సెంటర్, దానికి తాలూకా బీజం ఎప్పుడు పడింది, సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ తీసుకురావడానికి గల ఆలోచన ఎక్కడ పుట్టింది, దానికి ఏ ప్రభుత్వం లేఖ రాసింది, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. 2021లోనే డాటా సెంటర్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలి, దానికి సబ్మెరైన్ కేబుల్ని సింగపూర్ నుంచి తీసుకురావాలంటే ఆ ప్రభుత్వంతో వారి అంగీకారం అన్నీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం నుంచి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయడం, తర్వాత అదానీ వారికి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి 2023లో దానికి శంకుస్థాపన చేసి, తద్వారా గూగుల్ ఈరోజు విశాఖపట్నానికి వారి డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకొస్తే దానికి బీజం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గూగుల్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, ఈ డేటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, దీనికి వ్యతిరేకంగా పిల్లు వేశారన్నటువంటిది వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. అసలు ఆ డేటా సెంటర్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. చెప్పమనండి, ఆ పిల్లో మీరు చేసినటువంటి పాలసీల్ని ఏదైతే 1-2 పెద్ద కంపెనీలు పేరు చెప్పి విశాఖపట్నం లాంటి ప్రముఖ నగరం, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నగరం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఇటువంటి నగరంలో కొన్ని వేల ఎకరాల భూముల్ని మీరు 99 పైసలకి టీసీఎస్ఓ, కాగ్నిజెంటో లాంటి 2 పెద్ద కంపెనీల పేరిట ఆ 2 కంపెనీలని ముందున పెట్టి మీకు కావాల్సినటువంటి మీ సొంత కంపెనీలకి, ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, కనీసం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేనటువంటి కంపెనీలకి, టర్నోవర్ లేనటువంటి కంపెనీలకి, లేదా మీరు ల్యాండ్ అలాట్ చేసేటువంటి నెల రోజుల ముందు స్థాపించినటువంటి కంపెనీలకి వేల ఎకరాలు 99 పైసలకి ఇస్తున్నారని అంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, ఇందులో ఎంత అవినీతి జరిగింది అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు. సరే, టీసీఎస్ఓ, కాగ్నిజెంటో లేదా మీ హెరిటేజో రేపు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా దేన్నన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలోనే కాదు, ఎక్కడ పెట్టినా వెల్కమ్ చేస్తుంది. కానీ మీరు చేస్తున్నటువంటిది ఈ కంపెనీల పేరిట, 1-2 ప్రధానమైనటువంటి పెద్ద కంపెనీల పేరిట మీ అనుయాయులకి, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకి, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి పెద్ద ఎత్తున మీరు భూ కేటాయింపులు 99 పైసలకి. మళ్ళీ పైపెచ్చు గతంలో ముఖ్యమంత్రి గారి కొడుకు విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని మన పత్రికా మిత్రులు కొంతమంది, మీడియా సోదరులు కొంతమంది అడిగితే ఎకరా 99 పైసలకి కాదు, అవసరమైతే మొత్తం 99 పైసలకే ఇస్తానంటున్నాడు. ఎవరి జాగీర్ ఇది? చంద్రబాబు నాయుడు గారి జాగీరా రాష్ట్రం ఏమన్నా? లేదా మీ తాత ఖర్జూర్ నాయుడు గారి జాగీరా ఇదంతానా? లేకపోతే నీ జాగీరా? మీరు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని, విలువైనటువంటి సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు నేను పప్పు బెల్లాల్లా రూపాయికి 10 రూపాయికి ఇస్తానంటే ఓ పెద్ద జోక్ అయిపోయింది దేశవ్యాప్తంగా. చివరికి స్టాండప్ కామెడీల్లో మీరు చేస్తున్నటువంటి కేటాయింపుల్ని ఎంత హాస్యాస్పదంగా
వాటిని చిత్రీకరిస్తున్నారో ఒకసారి చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం. సాఫ్ట్వేర్ కంపెనీలు అని చెప్పి ఒక పక్క, సాఫ్ట్వేర్ కంపెనీల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకి సత్వ, కపిల్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరు భూములు ఇస్తారు. ఆ భూమి దేనికి? వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. భూమి తక్కువ ధరకే ఇస్తారు, నిర్మాణంలో అయినటువంటి ఖర్చులో కూడా సగం మీరే ఇస్తారు. వీటితో పాటు మళ్ళీ రేపు వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా వారికి లైబిలిటీ ఉండదు. అసలు భూములు ఇచ్చేదే కదా, ఉద్యోగాల కోసం కదా భూములు ఇచ్చేది. అలాంటిది ఇచ్చేటువంటి ఆ సంస్థలకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా మీకు ఇచ్చినటువంటి భూమి తిరిగి తీసుకుంటాం అన్నటువంటి నిబంధన కూడా లేకుండా మీరు భూములు ఇస్తున్నారంటే ఎంత బరితెగించి మీరు పాలసీలు చేస్తూ ఉన్నారు. తిరిగి దాన్ని ప్రశ్నించాలన్నటువంటిది మాకున్నటువంటి ఏకైక వేదిక న్యాయస్థానం అయినప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రతిపక్షంగా ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే తిరిగి మా మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. సహజంగా నిర్మాణానికి ఒక 4,000 రూపాయలు అడుక్కి ఖర్చు అయింది అనుకుందాం, ఎట్ ద హైయెస్ట్ కాస్ట్లీగా బ్రహ్మాండంగా కడితే. అందులో 2,000 రూపాయలు మళ్ళీ ప్రభుత్వం తిరిగి ఇస్తుందంట. అంటే భూమి ప్రభుత్వం ఫ్రీగానే ఇస్తుంది, జరిగేటువంటి నిర్మాణంలో జరిగేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వారు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినటువంటి భూమి ద్వారా, వారు నిర్మాణం చేసేటువంటి బిల్డింగుల ద్వారా వారికి వచ్చేటువంటి ఆదాయం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు వాళ్ళే తీసుకుంటారు. మరి ఇంకా ప్రభుత్వానికి ప్రజలకి మిగిలిందేంటి? 99 పైసలా? ఎకరానికి 99 పైసలు ప్రభుత్వానికి మిగిలేదు. భూమి ఉచితంగా ఇచ్చి, నిర్మాణ ఖర్చులు మనమే ఇచ్చి, అద్దేమో వాడు తీసుకొని, తిరిగి కనీసం ఉద్యోగ కల్పన అనేటువంటిది ఒక నిబంధన తప్పనిసరిగా ఉండాలి, ఇన్ని వేల ఉద్యోగాలు కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా లేనప్పుడు అసలు భూమి ఎందుకు ఇస్తున్నట్టు మీరు రియల్ ఎస్టేట్ సంస్థలకి? సత్వ అనేటువంటి కంపెనీ కానీ, లేకపోతే కపిల్ అనేటువంటి కంపెనీ కానీ, లేకపోతే లూలు అనేటువంటి ఒక సంస్థ కానీ, లేకపోతే ఇంకో సంస్థ కానీ, ఇవన్నీ కూడా